కృష్ణకుమారి గారు నమస్తే మేడం. నమస్తే అండి. కృష్ణకుమారి గారు, మనకి హ్మ్. రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెంబర్ 2 పొజిషన్స్ అనేది చాలా కీలకం. మనకి ఎన్టీఆర్ గారప్పుడు మనం చూసాం. నెంబర్ 2 పొజిషన్ నాదెళ్ల ఈయన. సో, విజయభాస్కర్ గారు ఆయనకప్పుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు. సో, ఆ తర్వాత నెంబర్ 2 పొజిషన్ వచ్చేసి మనకి వైఎస్ఆర్‌సీపీలో చాలా కీలకంగా అందరూ మాట్లాడుకునేది విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు అసలు ఏ1, ఏ2 అంటే అఫీషియల్‌గా కూడా నెంబర్ 2 పొజిషన్ అన్నమాట. ఏ విధంగా చూసుకున్నా సరే. సో, కేసుల విషయంగా చూసినా, పార్టీ అవును. విషయంగా చూస్తున్నా. అవును. అలాంటి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వేరుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నుంచి వేరుపడటమే కాకుండా ఎక్కడో చూస్తుంటే తెలుగుదేశానికి బాగా దగ్గరవుతున్నారేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఒక కీలక నాయకుడు టీడీ జనార్దన్ గారు. టీడీ జనార్దన్ గారు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి పనులన్నీ కూడా చక్కబెడతారు. లేకపోతే ఆయనకి మీడియా, పీఆర్ఓ అన్నీ కూడా ఆయన చూసుకుంటా ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అదివరకు. ఇప్పుడు ఆయన రోల్ వేరుగా ఉందనుకోండి. కానీ మొన్న టీడీ జనార్దన్ గారు, ఆయన విజయసాయి రెడ్డి గారు కలుస్తా ఉన్న విజువల్స్ బయటకు వచ్చినాయి. సో, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా విజయసాయి రెడ్డి గారిని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదో కుట్ర చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇది నిజమే అంటారా? నిజంగానే అంటే విజయసాయి రెడ్డి అంత లాయల్ గా జగన్మోహన్ రెడ్డికి ఉండి ఈ రోజు పవర్ పోగానే జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేకం అవుతాడో అంటారా? అంటే ఇ ఇక్కడేదో ఒక అంతర్నాటకం, జగన్నాటకం నడుస్తుందండి వైసీపీ పార్టీలో. అతను తెలుగుదేశంలోకి వస్తాడని నేను అనుకోను కానీ, హ్మ్. ఏ విషయాలు మాట్లాడడం కోసం వాళ్ళిద్దరూ భేటీ అయ్యారో తెలీదు గానీ, ఆయన తెలుగుదేశంలోకి రావాలని ఆయన ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చేర్చుకుంటదని నేను అనుకోను. ఫస్ట్ పాయింట్. రెండోదేంటి అంటే అసలు భారతదేశంలో అతిపెద్ద వాషింగ్ మెషిన్ పార్టీ బీజేపీ ఉండగా, బీజేపీలోకెళ్తాడు గానీ, తెలుగుదేశంలోకి ఎందుకొస్తాడు? తెలుగుదేశంలోకొచ్చి ఏం జేస్తాడు? ఇప్పుడు తెలుగుదేశంలోకొచ్చాడనుకోండి, పార్టీ ఆఫీస్‌కొచ్చాడనుకోండి, ఎన్నెన్నో తిట్లు తినిపించుకున్న వాళ్ళున్నారు అతని దగ్గర నుంచి. అసలు పార్టీ ఆఫీస్‌లో తలా ఓ దెబ్బేస్తే అయిపోతాడు. అంతమంది శత్రువులున్నారు తెలుగుదేశం ఆయనకి. అర్థమైందండి? అవును. అందుకని తెలుగుదేశంలోకొచ్చే సాహసం జేస్తాడని నేను అనుకోను. ఆ, ఎళ్తే గిళ్తే బీజేపీలోకే ఎళ్తాడు. వాషింగ్ అది పౌడర్ కూడా నిర్మాత. అది కూడా వీళ్ళ తగాదాలు కూడా ఒత్తుత్తి తగాదాలండి. ఖచ్చితంగా. ఇది నిజం తగాదాలు కాదు. ఫస్ట్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళు అందరికీ వేస్తున్న ట్రాప్ అది. పొలిటికల్ ట్రాప్ ఇది. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ బంధం చాలా విడదీయరాని బంధం. ఫెవికాల్ కంటే మించిన ఫెవికిక్ అని ఇంకోటుంటది. ఫెవికాల్‌ని మించింది. ఆ బంధం వాళ్ళదే. ఎందుకంటే ఆడిటర్‌గా ఉన్నాడు. ఎలా మోసాలు జేయాలి? ఎలా మాయలు జేయాలి? క్విడ్ ప్రోకో ఎలా చెయ్యాలి? దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి? దాని నుంచి సూట్‌కేస్ కంపెనీలు పెట్టి ఎట్లా ఆహ్, డ డబ్బుల్ని విదేశాలకు తరలించాలి? మళ్ళీ ఆ తరలించిన డబ్బుని వెనక్కి ఎట్లా తెచ్చుకోవాలి? ఇదంతా దీని వెనకంతా ఉన్న మాస్టర్ మైండు విజయసాయి రెడ్డి. అలాంటి విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేడు. ఇది ఇది కఠిన వాస్తవం. అయితే ఈ రామాయణంలో పిడకల వేటలాగా వీళ్ళిద్దరూ తగాదా ఆడుకుంటున్నట్లుగా ఎందుకు కనిపిస్తున్నారు అంటే అది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఈ ట్రాప్‌లో టీడీ జనార్దన్ పడ్డాడు అనుకోండి. అంతకంటే అమాయకత్వం ఇంకొకటి లేదు. చూడండి ఆహ్, విజయసాయి రెడ్డి ఆహ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఏ విధంగా అయితే సూట్‌కేస్ కంపెనీలు పెట్టి అవినీతికరంగా డబ్బు సంపాదించటం జగన్మోహన్ రెడ్డికి నేర్పాడో, ఇతనిది నేర్పు, అతనిది ధైర్యం. ఈ 2 కలిసి ఎంత ధనవంతులయ్యారో ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే అదే మోడలు ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో చూడండి. సేమ్ మోడల్.
ఒకే వ్యక్తి పేరు మీద 5 సూట్ కేస్ కంపెనీలు. దీనికోసం ఎన్నుకున్నది యువకుల్ని, బాగా చదువుకున్న యువకుల్ని. నెలకి 32,000 జీతం వచ్చే వ్యక్తి 350 కోట్లు ఎలా సంపాదించాడు అంటే, సంపాదిస్తారు మరి. ఇలాంటి ఆడిటర్లు, ఇలాంటి వైసీపీ పార్టీలు ఉన్నప్పుడు సంపాదిస్తారు. 2004లో వాళ్ళ ఐటీ రిటర్న్స్ ఏంటి, 2009లో వాళ్ళు ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఏంటి, ఎన్ని రెట్లు డబ్బులు పెరిగాయి, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ తెలియకుండా జరిగాయా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే కదా. మరి ఇన్ని బంధాలు అనుబంధాలు పెనవేసుకుని పోయిన తర్వాత, ఇప్పుడు మనకు బాడీలో కూడానండి, బాడీ ఎనాటమీలో ఎక్కడైనా సర్జరీ చేసి ఒక 2 నరాలను అతికించగలుగుతారు. కానీ బ్రెయిన్కి ఆపరేషన్ చెయ్యాలి అంటే ఏదో ఒక నరం ఖచ్చితంగా చచ్చిపడిపోతుంది, ఒక్కటైనా. అలాగే వీళ్ళిద్దరిది కూడా బంధం అలాంటిది. వాళ్ళు బాగా పెనవేసుకుపోయిన బంధం. ఇది ఆర్థిక బంధం, అవినీతి బంధం, మోసపూరితమైన బంధం. అసలు వాళ్ళిద్దరికి తగాదా వచ్చింది అంటే ఎవరో ఒకళ్ళే మిగులుతారు ప్రపంచంలో. అంతేగాని లేదు అంటే, నిజంగా తగాదా వస్తే సంగతి చెప్తున్నా. కానీ ఈ ఒత్తిడి తగాదాల్లో జరిగేది ఏంటి అంటే, బీజేపీకి దగ్గరయ్యి జగన్మోహన్ రెడ్డి కాపాడుతాడు. చేయగలిగే పని అది. ఎందుకంటే ఎంతటి అవినీతి పరులైనా ఆ పార్టీలో చేర్చుకుని, ఆ పార్టీ వాళ్ళకి వాళ్ళ మీద ఒక రాజముద్ర వేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చి దేశం మీదకి వదిలేస్తుంది. అది పరిస్థితి. అందుకని అతను తెలుగుదేశంలోకి వస్తాడు అని అయితే నాకున్న ఆలోచన సరళిలో, నాకున్న అవగాహనలో అతను తెలుగుదేశంలోకి రాడు. వచ్చాడు అంటే కూడా ఒక్కవేళ ఇఫ్ ఇన్ కేస్ వస్తే దీని వెనక కూడా బీజేపీ ఉంటుంది. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే మేడం, ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి అంతా కూడా విజయసాయి రెడ్డి దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి విజయసాయి రెడ్డిని లొంగొట్టుకొని లిక్కర్ స్కామ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రివీల్ చేయించుకొని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, మెయిన్ గా దానికి వాడుకోవాలని చెప్పి అంటా ఉన్నారనమాట. అసలు అది నిజంగా జరిగే పనేనా? అవసరం లేదండి. అసలు ఇంక తెలియాల్సిందే ఉంది. మొత్తం తెలిసిపోతే అక్కడ ఏం తెలియలేదు చెప్పండి మీకు. ఏమి తెలియకుండానే ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారా? ఏమి తెలియకుండానే కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారా? ఇంకేం తెలియాలి? ఇంకేమన్నా దీనిలో ముందుకెళ్ళటం ఆగింది అంటే అది కేంద్ర ప్రభుత్వం చలవే, అంతకంటే వేరే ఏమీ లేదు. కొన్ని దర్యాప్తులు అర్ధంతరంగా ఆగిపోతాయి. కథ కంచికి చేరదు. ఆ కథ కంచికి చేరని కథలో ఈ కథ కూడా చేరింది అంటే అది బీజేపీ చలవే అవుతుంది తప్పితే ఇన్ఫర్మేషన్ లేకైతే కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి బెయిల్ పైన అన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటే ఎవరి ఆశీస్సులు లేకుండా అతను బెయిల్ పైన ఎలా ఉంటాడండి చెప్పండి? అదే ప్రభుత్వంలో ఉన్నప్పుడే కాకుండా ప్రభుత్వంలో లేనప్పుడు కూడా అదే మరి, అదే నేను అనేది. మరి ఎంత చేసేవాళ్ళు ఇప్పుడు లిక్కర్ స్కామ్ అతను మెడకు చుట్టుకుంటది అంటే కేంద్రం పెద్దలు ఒప్పుకుంటారా చెప్పండి? వాళ్ళకి ఎన్ని ఉన్నాయో అవినాభావ సంబంధాలు మనకేం తెలుసు? ఇది అంతా ఉత్తుత్తి బ్యాంకు, ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ ఒక సినిమాలో, సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు, ఉంటారు కృష్ణారెడ్డి సినిమా, ఎస్పి కృష్ణారెడ్డి సినిమాలో. అట్లా ఈ ఒత్తిత్తి జరుగుతూ ఉంటాయి. 5 ఏళ్ళు అయిపోతాయి. రేపు ఎలక్షన్ లో మాట్లాడుకుంటానికి ఇంకా వేరే విషయాలు చాలా ఉంటాయి. ఈలోపు చక్క పెట్టుకోవాల్సింది చక్క పెట్టుకుంటారు. విదేశాల్లో స్థిరపడే వాళ్ళు విదేశాల్లో స్థిరపడిపోతారు. ఇప్పుడు ఇది 16 నుంచి 18 మంది లండన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వాలు నడుపుతున్నారు.
అలాగే మేడం. ఆ వ్యాపారాలు నడుపుతున్నారు అక్కడి నుంచి. ఒక 10-15 సంవత్సరాల చాలా క్రితం మంది మనకు తెలిసిన వాళ్ళు దుబాయ్‌లో సెటిల్ అయ్యి దుబాయ్ నుంచి ఇక్కడ వ్యాపారాలు నడుపుతున్నారు. హ్మ్. ఇవాళ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత మనిషే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదండి. అవును. ఎక్కడి నుంచైనా ఇప్పుడు మీరేదో దేశంలో ఉన్నారు. హ్మ్. నేను నేను హైదరాబాద్‌లో ఉన్నా. మనిద్దరం ఇంటర్వ్యూ చేసుకుంటున్నామా లేదా? అవును. ఒకప్పుడు ఈ అవకాశం ఉందా? అదే. ఆ! అట్లాగే ఉంటారు. రేపు జగన్మోహన్ రెడ్డి దేశం వదిలిపెట్టి పోయి ఇక్కడ ఇయన్నీ చక్కబెట్టుకొని ఎళ్లి లండన్‌లో కూర్చుంటే ఎవడేం చేస్తాడండి? ఈళ్ళు బ్యాంకుల్ని మోసం చేశారా? సహజ వనరుల్ని దోచేశారా? వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారా? విలాసాలుగా ఉన్నారా? ఈ దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారా? రాజకీయాల్లో ఒక హ్మ్, దారుణమైన ప్రమాణాలను నెలకొల్పారా? ఇయన్నీ ఎవడికి కావాలి చెప్పండి? ఎంచక్కా విదేశం వెళ్తే ఏం చేస్తారు చెప్పండి? అది. అందుకని ఇలాంటివి ఎయ్యో జరుగుతాయని మీరు మట్టుకు కలలు కనకండి. మీరు తర్వాత చాలా నిరాశకి గురవుతారు. ఆహ్, రాజకీయాల మీద మనకు చాలా లీస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ మేడం. అది తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్‌సీపీ అయినా, బీజేపీ అయినా. ఏ పార్టీ అయినా, ఆ! ఏ పార్టీ అయినా మీరేమి ఎవ్వరి మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. అదే. ఎలక్షన్ రోజు అంటే ఎలక్షన్ ఇయర్‌లో ఎవడి కుప్పిగంతులు వాడియే, ఎవడి డాన్స్‌లు వాడియే, ఎవడి పోల్ మేనేజ్‌మెంట్ వాడిదే ఏ ఈవీఎంలు మేనేజ్ చేస్తారా? దొంగోట్లేసుకుంటారా? ఇంకోటి చేస్తారా? ఇంకోటి చేస్తారా? ఇప్పుడు రూపాలు మారినియి తప్పితే ఒకప్పుడు రిగ్గింగ్ అంటే ఆహ్, హ్మ్, బ్యాలెట్ బాక్సుల్లో సిరా బోయడాలు, లేతే అవును. బ్యాలెట్ బాక్స్‌ని తీసుకెళ్ళి బావుల్లో ఎయడాలు ఏవేవో ఉండేయి. హుహు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. కొత్త అవును. కొత్త మార్గాలొచ్చేసినియి. అందుకని ఈ జరిగే ఎన్నికలు సజావైనయి గాదు. ఈ హ్మ్. రాజకీయాలు సరిగా లేవు. ప్రజల కోసం ఎవరు లేరు. అదే. అందుకని ఎ ఎవడు ఏ పార్టీలోకెళ్ళినా గాని ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఈ దేశానికి ఒరిగేది అంతకంటే లేదు. అదే మీరిందాక చెప్పినట్టేంటంటే, ఎప్పుడైనా సరే జరిగే విధానం మారుతుంది గానీ, అది మాత్రం సేమ్ అనమాట. ఈళ్ళు అదివరకు ఏం జేసేవాళ్ళు, ఇలాంటోళ్ళంతా గూడా జైల్‌లో ఉండి, జైల్‌లో నుంచి రాజకీయాలు నడిపేవాళ్ళు, జైల్‌లో నుంచి వ్యాపారాలు నడిపేవాళ్ళు. ఇప్పుడు అది గూడా తప్పించుకొని విదేశాలకెళ్ళిపోయి రాజకీయాలు నడుపుతున్నారు, వ్యాపారాలు నడుపుతా ఉన్నారు. అలాగే రిగ్గింగ్ ఒకప్పుడు మనం బ్యాలెట్ బాక్సులతో జేసేవాళ్ళం, ఇప్పుడు ఈవీఎంలతో జేస్తా ఉన్నాం. మనం జూసాం. ఈ ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల మీద కంప్లెయింట్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంల మీద కంప్లెయింట్ చేస్తా ఉన్నారు. కానీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆళ్లే కామ్‌గా ఉంటారు. సో, అంతే. డెఫినెట్‌గా ఇయన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా శుద్ధపూస కాదు. కాకపోతే ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలి. అండ్ డెఫినెట్‌గా విజయసాయి రెడ్డి మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి ఎనకాల ఒక గ్యాంబ్లింగ్ గేమ్ ఒకటైతే నడుస్తా ఉంది. టీడీపీ మాత్రం అందులో పడి మోసపోకుండా ఉంటే చాలు. అదే పెద్ద ఇది. యాహ్! థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ.